జయ శ్రీ రాధేకృష్ణ. నిన్నటి కథాభాగంలో మనం శకుంతలా దుష్యంతుల కథని విని ఉన్నాం. తర్వాత కథను కొనసాగిద్దాం. శకుంతలా దుష్యంతులకు భరతుడు జన్మిస్తాడు. ఇతను ఎంత విఖ్యాతి పొందుతాడంటే ఇతని పేరు మీద ఆ వంశాన్ని భరతవంశం అని పిలిచేంతగా ప్రఖ్యాతి గడుస్తాడు. ఇతను యావత్ భూఖండాన్ని కూడా సార్వభౌమాధికారిగా పరిపాలిస్తాడు. ఈ భరతుని యొక్క వంశం తామర తంపరగా పెరుగుతుంది. ఈ వంశంలోని శంతన మహారాజు గురించి ఈనాడు తెలుసుకుందాం. పూర్వము ఇక్ష్వాకు కులంలో మహాభిషుడని ఒక మహారాజు ఉండేవాడు. ఇతను సత్యవాది. ఇతను 1000 అశ్వమేధ యాగాలను 100 రాజసూయోగాలను చేసి స్వర్గానికి వెళ్తాడు. ఒకరోజు బ్రహ్మ స్వర్గలోకంలో సభ నిర్వహిస్తూ ఉండగా మహాభిషుడు అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు నదీమాత అయిన గంగాదేవి బ్రహ్మ దర్శనార్థమై అక్కడికి వస్తుంది. అక్కడ గాలి వీచడంతో ఆమె యొక్క కట్టుబట్ట కొంచెం తొలుగుతుంది. అది గమనించి సభికులందరూ కూడా సభా మర్యాదను పాటించి తలలు దించుకుంటారు. కానీ మహాభిషుడు మాత్రం తదేక దృష్టితో గంగాదేవిని గమనించడం చూసిన బ్రహ్మదేవుడు, ఓ దుర్మతి, నువ్వు భూలోకంలో జన్మించమని శాపం విధిస్తారు. అయితే గంగాదేవి వల్ల తనకు శాపం కలిగిందో ఆ గంగాదేవితో కోపము వచ్చినప్పుడే నీకు శాప విముక్తి అవుతుందని శాప విమోచన మార్గాన్ని కూడా చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఈ మహాభిషుడు తను ఎవరికి పుత్రుడిగా పుట్టాలని ఈ భరతవంశంలో ఉన్న పునీత మహారాజుని తన తండ్రిగా నిర్ణయించుకున్న తర్వాత మహాభిషుడికి తన వల్ల శాపం తగిలిందని గంగామాత ఆలోచించుకుంటూ వెళ్తుండగా అక్కడికి తేజోవిహీనంగా అష్టవసులు కనిపిస్తారు. అష్టవసులు కనిపిస్తే ఆమె ఇలా ప్రశ్నిస్తుంది, ఏమిటి మీరు ఇలా తేజోవిహీనంగా ఉన్నారనగా వారి విధంగా వశిష్ఠ మహర్షి చేత శాపం పొందాము, భూలోకంలో పుట్టమని వశిష్ఠ మహామని మమ్మల్ని శపించారు, అందుకనే ఇలా ఉన్నామనగా మీ వల్ల ఏం తప్పితం జరిగింది, వశిష్ఠ మహాముని ఎందుకు శపించారు అని అడగగా వారి విధంగా చెప్తారు, మేము భార్యలతో అశిష్టాశ్రమంలో తిరుగుతూ ఉండగా అక్కడ దక్ష ప్రజాపతి కూతురైన సురభికి కశ్యపుడికి జన్మించిన నందిని అనే గోవు అక్కడ ఉంది. ఆ గోవుని చూసి ద్యోవు అనే వసు యొక్క భార్య ఆ ద్యోవుకు చూపిస్తుంది. ఆ గోవు ఎంత శుభలక్షణాలతో ఉందో చూడమనగా ద్యోవు ఈ విధంగా అంటాడు, అది వశిష్ఠ మహాముని యొక్క గోవు. ఆ గోవు యొక్క పాలు తాగితే 10,000 సంవత్సరాలు యవ్వనంగా ఉంటారని చెప్పగానే వెంటనే ఆమెకి జతవతి అని ఆమె స్నేహితురాలు గుర్తుకు వచ్చి, జతవతికి ఎలా అయినా పాలు తాపిస్తే ఆమె పాలు తాగి నిత్యవనంగా ఉండి జరారోగాలకి బారి పడకుండా ఉంటుందని ఆమె కోసము ఆ గోవును దొంగలించవలసిందిగా తన భర్తనైన ద్యోవుని అడుగుతుంది. ఆ విధంగా ఏమీ ఆలోచించకుండా వశిష్ఠ మహాముని యొక్క శాపం కూడా ఆలోచించకుండా ద్యోవు వెంటనే ఆవుని ఆ దూడని దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఈ దొంగతనం జరిగి గోవును తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వశిష్ఠ మహాముని వస్తారు. వచ్చిన తర్వాత గోవుని దొంగతనం చేశారు అని అతను దివ్య దృష్టితో తెలుసుకొని వసువులకు మానవులుగా జన్మించమని శాపం విధిస్తారు. వసువులకు మానవులుగా జన్మించమని శాపం విధించారని తెలుసుకున్న వసువులు వశిష్ఠ మహాముని దగ్గరికి వచ్చి మిక్కిలి భక్తితో ప్రార్థిస్తారు. అయితే ఆ మిక్కిలి ప్రార్థన విన్న వశిష్ఠ మహాముని ఈ విధంగా సెలవిస్తారు, మీరు 7 మంది కూడా శాప విమోచనమయ్యి మానవ జన్మగా పుట్టిన వెంటనే శాప విమోచనమయ్యి మీ లోకాలకు వచ్చేస్తారు. కానీ 7వ వాడైన ఆవును దొంగలించిన ద్యోవు మాత్రం కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే, అతను భూలోకంలో ఉండాల్సిందే, కానీ అతనికి సంతతి కలగదు అని చెప్తారు. అది శాప వృత్తాంతాన్ని విన్న తర్వాత గంగాదేవికి చెప్పిన తర్వాత వారి విధంగా అడుగుతారు, అమ్మ మాకు ఎలానో మానవ జన్మలో ఎత్తడం తథ్యము, మీరు మానవ కాంతలకు మేము గర్భవాసం చేయలేము, మీరు ఎలానో మహావిష్ణుని కోసం భూలోకంలోకి వెళ్తారు కాబట్టి మీ గర్భవాసాన్ని మేము చేస్తాము, కాకపోతే మేము పుట్టగానే గంగా నదిలో మమ్మల్ని వదిలేసి మానవ జన్మ నుంచి విముక్తి పొందించి మాకు శాప విమోచనం కలిగించదని కోరుకోగా అందరు బిడ్డలను అల్లా నేను గంగలో వదిలివేస్తే మరి శంతన మహారాజుకు వంశము ఎట్లా, నన్ను వివాహం చేసుకున్నందుకు కొడుకునివ్వవద్దా అనగా వారు అష్టవసువైన ద్యోవుకు కర్మఫలాన్ని అనుభవించడానికి భూలోకంలోనే ఉండాలి కాబట్టి ఆ ద్యోవు అక్కడే ఉంటాడు, మీరు అతనికి పుత్రుడిగా అప్పచెప్పవచ్చు అని వారు ఆమెతో అనగా ఆమె అంగీకరిస్తుంది. అంగీకరించిన తర్వాత ఆమె భూలోకానికి వస్తుంది. అక్కడ ప్రతిభ మహారాజు గంగా నది తీరంలో కూర్చుని ఉండగా ఆయన కుడి పక్క తొడ మీద కూర్చుంటుంది. అయితే ఆ ప్రతిభ మహారాజు కళ్ళు తెచ్చి చూసి, మీరు ఎవరు, నా కుడి తోట మీద ఎందుకు కూర్చున్నారు, ఈ కుడి తోట కూతురు కానీ కోడలు కానీ కూర్చుంటుంది, మీరు నా కూతురు కాదు, సో మిమ్మల్ని కోడలుగా చేసుకుంటానని ప్రతిభ మహారాజు చెప్తారు. దాంతో గంగాదేవి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అయితే
ఈ పుత్రుని కోసం ఈ ప్రతిభ మహారాజు తపస్సు ఆచరిస్తారు. తపస్సు ఆచరించిన తర్వాత ప్రతిభ మహారాజుకు శంతన మహారాజు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత శంతన మహారాజు యవ్వనుడైన తర్వాత ఈ ప్రతిభ మహారాజు పిలిపించి, నదీ ప్రవాహం దగ్గర ఎవరైనా ఒక దివ్య అలంకారాలతో ఉన్న శ్రీమూర్తి దర్శించి నిన్ను కోరిక కోరుకుంటే ఆ కోరికను తీర్చండి. ఆమె వివాహం చేసుకోవాలని తలపోస్తే వివాహం చేసుకుని ఆమెను ధర్మపత్నిగా స్వీకరించమని మహారాజు శంతన మహారాజుకు చెప్పి పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత శంతన మహారాజు ఒకరోజు ఆ నదీ ప్రవాహంలో తిరుగుతూ ఉండగా అక్కడికి దేవకాంత లాంటి ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి వివాహం చేసుకోవాలనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతారు, మీరు ఎవరు? నేను వివాహం చేసుకోదలుచుకున్నాను అని చెప్పగానే ఆ గంగాదేవి రూపంలో ఉన్న స్త్రీ ఈ విధంగా అంటుంది, నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, కాకపోతే మీరు నాకు ఏ రోజైతే ఎదురు చెప్తారో, నా మాటలకు అడ్డుపడతారో ఆనాడు మిమ్మల్ని నేను వదిలి వెళ్ళిపోతాను. దానికి అంగీకారం అయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటానని చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత శంతన మహారాజు దానికి ఆనందించి ఆమెని వివాహం చేసుకుంటారు. అలా ఉండగా వారికి సంతానం కలుగుతారు. సంతానం పుట్టగానే తీసుకువెళ్ళి గంగా నదిలో వదిలివేస్తుంది. అట్లా 7 మంది సంతానాన్ని ఒకరి తర్వాత ఒకరిని పుట్టగానే తీసుకువెళ్ళి గంగలో వదిలివేస్తుంది. ఇది చూసిన తర్వాత శంతన మహారాజుకు మిక్కిలి దుఃఖం కలిగి, ఇలా నా పుత్రులను శ్రీ వ్యామోహంలో పడి పోగొట్టుకుంటున్నాను, ఎట్లా అయినా సరే ఇంకొక పుత్రుడిని కాపాడుకోవాల్సిందే అని చెప్పి ఆ 8వ పుత్రుడు పుట్టగానే వెళ్ళి ఆమెని గట్టిగా నిర్బంధిస్తాడు. నువ్వు ఈ విధంగా ఎలా చేస్తున్నావు, నువ్వు చేయటానికి వీల్లేదనగానే ఆమె ఈ విధంగా చెప్తుంది, నేను మీరు అడ్డగించినాడు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతానని చెప్పాను అని వెళ్ళిపోతున్నాను అనగా ఆ శంతన మహారాజు ఈ విధంగా అడుగుతారు, ఎందుకు నువ్వు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు అంటే, నేను గంగా మాతను నీ కోసం వచ్చాను అని చెప్పి ఆమె యొక్క వసువుల యొక్క శాప వృత్తాంతాన్ని వివరిస్తుంది. అష్టవసువులు భూలోకంలో పుట్టడం, వారు వెంటనే మానవ జన్మ నుంచి విముక్తి పొందాలనుకోవటం, ఆ 7 మందిని ఇలా నది జలాల్లో ముంచాను, కానీ 8వ వాడైన వసువు మాత్రం ఇక ఇక్కడే ఉంటాడు, నీతో పాటే ఉంటాడు, కాకపోతే నేను అతనికి విద్యలని నేర్పించి మహావీరుడిగా నీకు అప్పగిస్తానని చెప్పి గంగామాత ఆ దేవవ్రతుడిని తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే దేవవ్రతుడితో ఆ గంగామాత వెళ్ళిపోయిన తర్వాత ఒకనాడు శంతన మహారాజు ఈ గంగా నదీ తీరంలో తిరుగుతూ ఉండగా అక్కడికి ఒక బాలుడు కనిపిస్తాడు. కనిపించి అతని యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని చూసి శంతన మహారాజు గంగాదేవిని పిలిచి తన పుత్రుడు ఏంటని అడగగా ఆ దేవవ్రతుని చూపించి అతను మీ పుత్రుడే అని సెలవించి ఇతను వశిష్ఠ మహర్షి దగ్గర సర్వవేదాలు నేర్చుకున్నాడు, సర్వ విద్యను నేర్చుకున్నాడు, అలాగే పరశురాముని దగ్గర కూడా విద్యలు అభ్యసించాడు, ఇతను మహాపరాక్రమశాలి, ధర్మశాలి, ధర్మం తప్పడు, ఇటువంటి బిడ్డను నేను ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను, ఇక నీ బిడ్డను నువ్వు మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు రాజ్యానికి అని చెప్పి గంగామాత ఆ దేవవ్రతుడిని శంతన మహారాజుకు అప్పగిస్తుంది. అయితే మహారాజు తన బిడ్డను తీసుకుని వెళ్ళి కొంతకాలం 4 ఏళ్ల పాటు సుఖంగా దేవవ్రతుడితో గడుపుతాడు. అయితే ఒకనాడు గంగా నదీ తీరంలో తిరుగుతూ ఉండగా శంతన మహారాజుకి సుగంధ పరిమళాల వాసన వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందని చూడగా అక్కడ ఒక బేస్తకన్య పడవను నడుపుతూ సుగంధాలను విరజమ్మటం గమనిస్తాడు. వెంటనే ఆమె ఎవరని అడగగా ఆమె నేను సత్యవతిని, దాసరాజు పుత్రికని అని చెప్పగా వెంటనే ఆ శంతన మహారాజు వెళ్ళి దాసరాజుని సత్యవతిని తనకిచ్చి వివాహం చేయవలసిందిగా కోరుకుంటాడు. అయితే దాసరాజు ఈ విధంగా చెప్తారు, ఆమె నా దత్తపుత్రిక, ఆమె క్షత్రియకాంత, ఇలా వసుమహారాజు ఉపరిచర వసువు యొక్క కుమార్తె, ఆమె నా దగ్గర పెరుగుతుంది, మీకు ఇచ్చి వివాహం చేయడం అతను కూడా అంగీకారమే, కాకపోతే ఆమెను మీకు ఇచ్చి వివాహం చేయాలంటే ఒక నిబంధన ఉందనగా శంతన మహారాజు ఈ విధంగా అంటాడు, చెప్పండి అనే నిబంధన అంగీకరించగలిగింది అయితే అంగీకరిస్తాను, లేదంటే ఎప్పటికీ అంగీకరించను అనగా ఆయన దశరాజు విధంగా చెప్తారు, ఎవరైతే సత్యవతికి నీకు సంతానం కలుగుతుందో వారే తదుపరి రాజుగా పట్టాభిషేకం చేస్తానంటే ఈ సత్యదేవతి దేవిని నీకు ఇచ్చి వివాహం చేస్తానని శంతన మహారాజుతో అనగా పుత్రుడు మహావీరుడు, మహాగుణవంతుడు, ధర్మశాలి అయిన
దేవవ్రతుడు ఉండగా వేరొకరిని రాజుగా అభిషేకం ఎలా చేస్తానని చెప్పి భావించి వెనుదిరిగి వచ్చి వేస్తాడు. ఆ అంగీకారాన్ని అతను అంగీకరించుడు. వాళ్ళ యొక్క ప్రతిపాదనను వెనక్కు తిరిగి వస్తాడు. అయితే వచ్చిన తర్వాత కూడా సత్యవతి తలపులతో రాజు రోజు రోజుకి నీరసించిపోతుంటాడు. అది గమనించిన దేవవ్రతుడు వచ్చి తండ్రిని ఈ విధంగా అడుగుతారు. నాన్న, ఏమిటి మీరు ఈ మధ్య ఇలా ఉంటున్నారు? ఏం జరిగింది? నాకు కారణం తెలియచేయండి. మీరు ఏం కోరుకున్నా తెచ్చిస్తానన్నట్లుగా మాట్లాడితే, ఏమి లేదు నాయన, వంశానికి ఉన్నది నువ్వు ఒక్కడే ఒక కొడుకు ఉన్నా లేనట్టే అంటారు. నువ్వు మహావీరుడివి, నీకు యుద్ధంలో మరణం సంభవించవచ్చు. అందుకనే నేను వంశం ఏమవుతుందని బెంగగా ఉన్నాను అని చెప్తాడు. అయితే దేవవ్రతుడు అది గమనించి వెంటనే మంత్రి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం ఏమిటని మంత్రిని అడుగుతారు. అప్పుడు మంత్రి సత్యవతితో వివాహం చేసుకోవాలనుకోవడం దాసరాజు ఈ విధంగా తనకు ఒక నిబంధనను విధించారని, దానికి అంగీకరించలేక శంతన మహారాజు వెనకొచ్చారని, ఆమె తలపులతో అతను రోజు రోజుకి అలా అయిపోతున్నాడని విషయాన్ని తెలియజేస్తాడు మంత్రివర్యుడు. వెంటనే ఈ దేవవ్రతుడు ఆ దాసరాజు దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దాసరాజుతో సత్యవతి అయిన నీ పుత్రికను నా తండ్రికి భార్యగా ఇవ్వండి, నేను నా తల్లిగా స్వీకరిస్తాను అని అడగగా దాసరాజు ఈ విధంగా చెప్తారు. ఆ సత్యవతికి శంతన మహారాజుకు పుట్టే పుత్రుడే రాజుగా మారతాడని మాట ఇస్తే నేను వివాహం చేస్తాననగా దానికి దేవవ్రతుడు ఆనందంగా అంగీకరిస్తాడు. నేను మా తండ్రి కోసం ఈనాడే నేను వాగ్దానం చేస్తున్నాను, నేను ఎప్పటికీ కూడా రాజుగా రాజ్యాన్ని స్వీకరించను అనగా దాసరాజు ఈ విధంగా అంటాడు. సత్యవతీదేవి క్షత్రియ పురుషుడైన వసు మహారాజు యొక్క పుత్రిక. నేను ఆమెను పెంచుకొని ఉన్నాను. ఆమెకు పుట్టే పుత్రుడును నువ్వు రాజుగా చేస్తానంటున్నావు. నువ్వు ధర్మపరుడు కాబట్టి ఒప్పుకుంటున్నావు. కానీ నీకు కలిగే పుత్రులు దానికి ఎలా అంగీకరిస్తారు రాజ్యాన్ని వదులుకోవటానికి అని దాసరాజు అనగా, అప్పుడు దేవవ్రతుడు ఈ విధంగా అంటాడు. నా తండ్రి కోసము నేను రాజ్యాన్నే కాదు బ్రహ్మచర్య దీక్షను కూడా రాజ్యాన్ని వదిలేయటమే కాదు బ్రహ్మచర్య దీక్షను కూడా స్వీకరిస్తాను. ఈనాటి నుంచి నాకు ఎన్నడూ కూడా పుత్రులు అనేవాళ్ళు కలగరు. నేను బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా మారతాడు. అంత భీషణ ప్రతిజ్ఞ చేసినందుకు ఆనాటి నుంచి దేవవ్రతుడిని భీష్ముడు అని అందరూ పిలుస్తారు. ఆ భీషణ ప్రతిజ్ఞ విన్న శంతన మహారాజు దేవవ్రతుని దగ్గర చేరి, నువ్వు నా కోసం ఇంతగా చేసావు కాబట్టి నీకు వరాన్ని ఇస్తున్నాను, నీకు స్వచ్ఛంద మరణము అనుగ్రహిస్తున్నాను. నీకేనాడైతే మరణించాలని ఉంటుందో ఆ రోజు వరకు నీ చెంతకు మరణం దరిచేరలేదని వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడవుతాడు. అయితే తర్వాత కొంతకాలానికి ఈ సత్యవతీదేవికి శంతన మహారాజుకు వివాహం జరుగుతుంది. వారిద్దరికీ కూడా ఇద్దరు సంతానం కలుగుతారు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడని ఇద్దరు పిల్లలు పుడతారు. అయితే కొన్నాళ్లకు ఈ చిత్రాంగదుడు మహావీరుడయి వీరపరాక్రమంతో ఎవరికి అడ్డు లేకుండా సంచరిస్తూ ఉంటాడు. అయితే అక్కడికి ఒక గంధర్వరాజు చిత్రాంగదుడనే గంధర్వరాజు వచ్చి, నా పేరు చిత్రాంగదుడును, నా పేరుతో ఇంకొక రాజు ఉండటానికి వీల్లేదు, నువ్వు పేరు మార్చుకో అని చిత్రాంగదుడితో అనగా చిత్రాంగదుడు దానికి అంగీకరించకపోతే నాతో యుద్ధం చెయ్యి, ఎవరో ఒకళ్ళు మాత్రమే మనలో ఉండాలి అని చిత్రాంగదుడైన గంధర్వుడు అనగా ఈ చిత్రాంగుడు కూడా అంగీకరించి యుద్ధానికి దిగుతారు. అయితే ఆ గంధర్వుడు మాయా యుద్ధం చేసి ఆ చిత్రాంగుడిని చంపివేస్తాడు. అయితే చిత్రాంగుడు చనిపోయిన తర్వాత చిన్నవాడైన విచిత్ర వీరుడికి రాజ్యాభిషేకం చేస్తాడు భీష్ముడు. అయితే రాజ్యాభిషేకం చేసిన తర్వాత ఈ విచిత్ర వీరుడు యవనవంతుడవుతాడు. అయిన తర్వాత వారికి ఆ విచిత్ర వీరునికి భార్యలుగా కాశీరాజు పుత్రికలే ముగ్గురికి స్వయంవరం జరుగుతుంటుంది. అంబాలిక, అంబికాలకు. ఆ స్వయంవరంలో ఉన్న రాజపుత్రికలను తీసుకువచ్చి ఈ యొక్క విచిత్ర వీరునికి వివాహం చేయాలనే తలపుతో తీసుకొని భీష్ముడు బయలుదేరతాడు. తర్వాత కథను మనం తర్వాత కథానికలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.